సూర్యకుమార్ యాదవ్ టీ20లకి రారాజుగా పేరుగాంచాడు. సూర్య 360 డిగ్రీల్లో బ్యాటింగ్ చేస్తూ బౌలర్లను ఇబ్బంది పెడుతుంటాడు. అది టీమిండియా అయినా ఐపీఎల్ అయినా తన బ్యాటింగ్ తో ఇబ్బంది పెడుతుంటాడు. ఐపీఎల్ 2025 ముందు ముంబై ఇండియన్స్ కు బ్యాడ్ న్యూస్ వస్తుంది. సూర్య ముంబై ఇండియన్స్ ను వదిలి మరో జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించవచ్చు. ఐపీఎల్ 2024 ఛాంపియన్ టీం కోల్కతా నైట్ రైడర్స్ సూర్య కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ 2024 లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఫ్రాంచైజీ ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకుంది. ఇప్పుడు ఈ ఛాంపియన్ జట్టు రాబోయే సీజన్ లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను భర్తీ చేయాలని ఆలోచిస్తుంది. నివేదికల ప్రకారం ఐపీఎల్ 2025 లో అయ్యర్ స్థానంలో కొత్త కెప్టెన్ ని నియమించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. మీడియా వేదికల ప్రకారం కేకేఆర్ సూర్యకుమార్ యాదవ్ ను సంప్రదించి అతనికి కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చారు. కొన్నాళ్లుగా సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నాడు. అయితే అంతకు ముందు అతను కేకేఆర్ కోసం కూడా ఆడాడు. ఒక తేడా ఏంటంటే ఇప్పుడు టీ20లో టాప్ బ్యాట్స్మెన్ లో సూర్య ఒకడు. ఇటీవల స్కైకి టీమిండియాలో టీ20 ఫార్మాట్ లో కమాండ్ కూడా ఇచ్చాడు. అతని కెప్టెన్సీలో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసి శ్రీలంకను టీ20 సిరీస్ లో ఓడించింది. ఐపీఎల్ 2025 ముందు జరిగే మెగా వేలంలో 6 ఆటగాళ్లను ఉంచుకోవడానికి ఇప్పుడు జట్లను అనుమతించవచ్చు. అంతకు ముందు 4 ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేయగలిగారు. సూర్యను చేర్చుకోవడానికి కేకేఆర్ కూడా ముంబైకి చెందిన ఒక ఆటగాడిని మార్చవచ్చు లేదా ఆర్టీఎం చేయవచ్చు. ముంబై ఇండియన్స్ నిర్ణయాలతో సూర్యకుమార్ యాదవ్ సంతృప్తి చెందలేదని ముంబై జట్టు అతన్ని విడుదల చేయవచ్చని గతంలో వార్తలు వచ్చాయి. ఇక ఛాంపియన్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ని కేకేఆర్ తొలగిస్తారా లేదా అనేది ఇప్పుడు చూడాలి.